ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 24న హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య పిలుపునిచ్చారు. సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులు సమర్పించారు. అనంతరం యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో కొప్పుల రమేష్, తాళపల్లి రవి, గోపురోజు రమేష్, నల్లాల కనకరాజు, బూర్గల వెంకటేశ్వర్లు, చెరుకు రామచందర్, రాములు, కర్ణం కిషన్, చెనకేశవులు, పాసెం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకచోట ఉంచి ఐక్యంగా హక్కులు సాధించుకుంటూ కుల నిర్మూలన దిశగా పయనించాలని కోరుకున్నారని అన్నారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్యను మాలల చైతన్య రథం ఈ రోజుకు 5 రోజులు అయింది. 5 రోజుల్లో మాలల చైతన్యం చేసి మాలలకు జరిగిన అన్యాయాన్ని ఇచ్చిన సుప్రీంకోర్టు ఇది చెల్లదని, సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని కొట్టేసినా కూడా మళ్ళీ అదే కోర్టు చేసుకోవచ్చు అని కాదు, సూచనలు ఇచ్చిందని కూడా మీకు మనం చేస్తున్నాను. చేసి అదే విధంగా మన ఏది జనాభా లెక్కలు 2011 లెక్కలు చంద్రబాబు నాయుడు ఉన్న లెక్కలు ఇప్పుడు చేసి మాలలను అవద్ద